సో ఇప్పుడు జగన్ అసెంబ్లీకి పోనంటున్నాడు. సోషల్ మీడియా కేసులు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ఫస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం అనేది మన రాజ్యాంగ వ్యవస్థలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ ఇచ్చిందమ్మా. 41A నోటీస్ ఇచ్చి తప్పితే ఇలా ఉన్న పొలిటికల్ కమెంట్స్ మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పక్కన పెట్టి వీళ్ళు చేస్తున్నారు అరాచకం తప్పితే. ఇప్పుడు ఆ కేసులు పెట్టాలంటే ఎన్ని కేసులు పెట్టచ్చు మీరు? ఓకే, నేనే సమర్థించట్ల, కొడాలి నాని మాట్లాడింది తప్పే, వీళ్ళందరూ చంద్రబాబు వైఫ్ గురించి అసెంబ్లీలో మాట్లాడటం తప్పే, బూతులు మాట్లాడారు తప్పే, వాళ్ళ తప్పే. ఓకే, వాళ్ళ తప్పు, వాళ్ళది తప్పు అని మాట్లాడే హక్కు నీకెప్పుడు వస్తుంది? నువ్వు ఆ తప్పు చేయనప్పుడు. మీరు మాట్లాడేది ఏంటి? చంద్రబాబు వీడు రోజాని డైమండ్ రాణి అని పిలిచిన పవన్ కళ్యాణ్ తప్పు కాదా? 10 మందితో పడుకున్నావు నువ్వు, వివరాలని నేను 10 మందితో పడుకున్న ఆడదాని నువ్వు అని చెప్పి నెల్లూరు ఎమ్మెల్యే తెలుగుదేశం అతను మాట్లాడిన పబ్లిక్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అది తప్పు కాదా? ఆనం వెంకటరెడ్డి, అది తప్పు కాదా? పోసాని కృష్ణమురళి పెళ్ళాన్ని, కూతుర్ని, పిల్లల్ని నోటికి వచ్చినట్టు తిట్టి, బూతులు తిట్టి, ఇళ్ల మీద రాళ్ళేసి ఛానల్లో తిట్టినాయి, అది తప్పు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీరు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని పచ్చి అబద్ధమాడి ఆడవాళ్ళని వ్యభిచార గృహాలకు అమ్మారని చెప్పి ఆడవాళ్ళ పరువుని, రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల పరువు తీసింది తప్పు కాదా? ఇవన్నీ చెప్పుకుంటే మీరు బోషడీకే అని అసెంబ్లీ దీంట్లో టీవీలో బోషడీకే అని తిట్టాడు మీ పట్టాభి, అది తప్పు కాదు? ఇలా తప్పులు లెక్క చూస్తే మీరు మీరు తప్పు మాట్లాడాల. మీరు బూతులు ఎవరు ఎక్కువ మాట్లాడారు అనేది చూడాలి తప్పితే మీరేమి సుతపూసలు కాదు. మీరు నోటికి వచ్చిన మాటలు చంద్రబాబు అంటుంటే జగన్ రెడ్డి వాళ్ళ తాతగారు రాజారెడ్డి పుట్టింది ఆ ముత్తాత గారి ఉంచుకున్న దానికి పుట్టినవాడు, ఒరిజినల్ కాదు సెకండ్ వైపు పుట్టినవాడు అని చెప్పి మీరు మాట్లాడాలి, అది మరి తప్పు కాదా? మీరు మాట్లాడటం కనుక మీరు మాట్లాడకుండా ఉంటుంటే, అదే బూతులు మీరు మాట్లాడుకుంటే మీకు మీరు అనే నైతిక హక్కు వస్తుంది. వాళ్ళు మాట్లాడారు, మేము చాలా డీసెంట్గా ఉన్నాం. మీరు ఒకటిన్నర మీరు ఇష్టం వచ్చారు మాట్లాడారు. కొడాలి నాని ప్రెస్ మీటింగ్లో పెట్టి ఆఫీసులో టీడీపీ ఆఫీసులో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని పెళ్ళాన్ని కూతుర్ని ఇష్టం వచ్చారు తిట్టారు, మాట్లాడారు కదా. సో మీరు మాట్లాడారు, వాళ్ళు ఇద్దరు తప్పే, ఇద్దరు దౌర్భాగ్యమే, ఇద్దరు భాష కరెక్ట్ కాదు. వాళ్ళ మీద కేసు పెడతామంటే ఇప్పుడు మీ మీద కేసు పెట్టాలి, మీ మీద అదే కేసులు పెట్టే అవకాశం ఉంది. చేస్తే చేయండి. మీరు రాజకీయంగా అమ్మకి పెట్టారు, అది తప్పే ఉంది. ఇప్పుడు నాన్నకి మత్తు అమ్మకు ఇదేనమాట మీరు చేస్తున్నదే కదా. అమ్మ ఒడినేమో క్యాన్సిల్ చేస్తున్నారు, అక్కడ మందు ఏమో రేట్లు తగ్గిస్తున్నారు, రేట్లు తాగండి, ఇష్టం వచ్చారు తాగండి అని మరి కమెంట్ చేస్తే తప్ప.